అందరికీ వందనాలండి. ఎలాగున్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. యథార్థవంతుని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు అనమాట అండి. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అండి, చక్క కృంగిపోయిన మోకాలను బలపరచేవాడు ఆయనే, కృంగిపోయిన చేతులను బలపరచేవాడు ఆయనే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారం కాదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు మనం ఎప్పుడైతే బలహీనపడుతూ ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడండి. మనం ఎప్పుడైతే కృంగిపోతూ ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని లేవనెత్తాడు అనమాట అండి. చక్కగా పడిపోయిన వాళ్ళు దేవుడు లేవనెత్తి చక్కగా ఆయన కృపచేత బలపరిచి ఆయన యొక్క ఆశీర్వాదం ఆయన ఆశీర్వాదం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ఎప్పుడు కూడా చక్కగా కృంగిపోకూడదు. సర్వశక్తి గల దేవుడి నామములో ప్రార్థన చేయాలన్నమాట అండి. అదే సామెతల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా నామము బలమైన దుర్గం అని చెప్పేసి 18వ అధ్యాయంలో చెప్తున్నాడు. అందులోకి ఎవరైతే వస్తూ ఉంటారో వారందరినీ కూడా సురక్షితంగా ఉంచుతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని నామంలో ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా బలపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దయచేస్తారని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు. కనుక మనందరము కూడా దేవుని నామంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని చక్కగా దేవుని యందు బలపడి చక్కగా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుని మాట విందామండి. ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, దేవుని నామంలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా కృంగిపోకండి, కృషించిపోకండి, ధైర్యాన్ని కోల్పోకండి. సర్వశక్తి గల దేవుడు నాకు ఉన్నాడు, తోడుగా నీడుగా సహకార ఉపకారంగా ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. దేవుని నమ్మిక కలిగి జీవించండి. యథార్థంగా దేవుని ఆరాధించండి. అప్పుడు దేవుడు మీ యథార్థతను చూసి దేవుడు మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి దేవుడు సహాయం చేసి హాయిగా భూమి మీద జీవించినట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరు కూడా కృంగిపోకండి. ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడే బలపరిచే దేవుడు మనకు తోడుగా నీడగా సహకార ఉపకారంగా ఉన్నాడని గురి కలిగి బిరి కలిగి పట్టుదల కలిగి ఓర్పు కలిగి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారందరినీ కూడా దేవుడు బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి భూమి మీద హాయిగా జీవించేలాగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు మరి? దేవుని నామములో ప్రార్థన చేసుకుంటారా? అయితే తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోంది ప్రభా. ఎవరైతే బలహీనమైన బిడ్డలు ఉన్నారో తండ్రి వాళ్ళని బలపరచండి దండిస్తుంది ప్రభా. కృంగిపోయిన వాళ్ళని దండిస్తుంది ప్రభా, లేవనెత్తని దండిస్తుంది ప్రభా. ఎవరైతే ధైర్యాన్ని తండ్రి కోల్పోతూ ఉంటారో వారందరినీ కూడా ధైర్యపరచండి తండ్రి. ఈ కొందరు ప్రతి ఒక్కరు ప్రభా నీ నామంలో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభా, నీ అందు విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు దండిస్తుంది ప్రభా. తండ్రి నీ చిత్త ప్రకారం తండ్రి చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహోదరు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు దండిస్తున్నాం ప్రభా. యోబు గారు అయితే నీకు యథార్థంగా కనిపించారు కనుక దండిస్తున్నాం ప్రభా. ఆయనకి ఎప్పుడు ఎక్కడైనా సహాయం చేద్దాం ప్రభా, అలా సహాయం చేశారు ప్రభా. నీ బిడ్డలకు కూడా అలాగే సహాయం చేసి నేను యథార్థంగా ఆరాధించే యోగ్యత దయచేయని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు పేరున నమ్మని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండండి గాక. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా యథార్థంగా జీవించారండి. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి దేవుడు సహాయం చేశాడనమాట అండి. వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే కష్టం కనుక ఈ టైంలో మాకున్న టైం తక్కువగా ఉంది కనుక, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా జీవించండి. మీకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉన్నాడు అనమాట అండి. మిమ్మల్ని మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలపరిచి దేవుని యొక్క ఆశీర్వాదం దయచేయను గాక. ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా లేవనెత్తి చక్కగా దేవుడు వాళ్ళ కృప దయచేయను గాక. ఆమేన్. చక్కగా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయనకు అంగీకారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు, మీకు మంచి ఆరోగ్యం దయచేస్తూ ఉంటాడు. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి దేవుని యథార్థంగా ఆరాధించి చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొకసారి మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. వింటారా దేవుని మాట? ఆరాధిస్తారా దేవుని యథార్థంగా? ఏమంటారండి?